హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా ఆర్ బాక్స్ ఆఫీస్ ఛాంపియన్ పెద్ది థ్యాంక్ యూ మీట్కి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి మెగా పవర్ స్టార్ అభిమానులకి, మెగాస్టార్ అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఎస్, సో పెద్దిగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్, పెద్దిగా ఆయన డెడికేషన్, పెద్దిగా ఆయన పర్ఫార్మెన్స్ అండ్ హిస్ ఎనర్జీ, హిస్ గ్రేస్, హిస్ చార్మ్ ఈజ్ అన్బీటబుల్. ఆయన పెద్దిగా లీనమైనటువంటి విధానానికి యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఇవాళ ఫిదా అయిపోతూ ఉన్నారు. సో జూన్ 4వ తారీఖున మొదలైనటువంటి పెద్ది తాండవం ఇప్పుడు మండే అయినా కూడా హౌస్ఫుల్తో రన్ అవుతూ బాక్స్ ఆఫీస్ ఛాంపియన్గా నిలిచినటువంటి పెద్ది టీం అందరికీ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ తెలియజేసేద్దాం. ఎస్, సో పెద్దిగా ఆయన లీనమైనటువంటి విధానం కానివ్వండి, ఆయన ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు అనిపించింది. అండ్ వృద్ధి సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, అండ్ అలానే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కానివ్వండి, అండ్ రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ, అండ్ బుచ్చిబాబు సానా గారి అద్భుతమైన దర్శకత్వంలో పెద్దిని మనం చూస్తూ ఉన్నాం. సో థియేటర్స్లో ఉన్నప్పుడే మనం సినిమాని చూడాలి, మళ్ళీ పుడతామా ఏంటి? కంగ్రాచులేషన్స్ బుచ్చిబాబు సానా గారికి అండ్ మా వెంకట సతీష్ కిలార్ గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్ది. ఎస్, సో మరికొద్ది సేపట్లో రామ్ చరణ్ గారు, మన పెద్ది గారు ఇక్కడికి రాబోతున్నారు. సో దానికంటే ముందు మైత్రి మూవీస్ నుంచి శశి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇక్కడికి ఈ సినిమాకి ముందు నుంచి ఆదరిస్తూ ఈ సినిమా విజయంలో ఒక భాగమైన మీడియా మిత్రులకి ఈ సమాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్, మేము ఒక 22 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం. బట్ ఎన్ని సినిమాలు చేసినా ఎన్నో విజయాలు చూసాం, పరాజయాలు చూసాం. బట్ ఇలాంటి ఒక గొప్ప సినిమా మేము చేసామనే ఒక ఫీలింగ్ అయితే చాలా గట్టిగా ఉంది సార్. ఇది ఎప్పుడు మా జీవితాల్లో నిలిచిపోయే సినిమా. తప్పకుండా ఒకప్పుడు చిరంజీవి గారు రుద్రవీణ అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అలాంటి తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారి నుంచి వచ్చిన పెద్ది సినిమా సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అవసరం సార్. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ. డైరెక్టర్ గారు చూపించినట్టు ప్రతి ఒక్కరూ క్యాండీ క్రష్ అని చెప్పి, పిఎస్పి అని చెప్పి ఎవరు ఒక స్పోర్ట్స్ అనే ఒక ఐడియాలజీయే మిస్ అయిపోయారు. స్పోర్ట్స్ అనేది ఎంత అవసరం అనేది ఈ సినిమా ప్రతి ఒక్కరిని గుండె తడుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది ఫిజికల్గా, మెంటల్గా కూడా చాలా అవసరం. ఎందుకంటే నాకు తెలిసి మా ఇంట్లో మా పాప కూడా ఒక ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు పైనుంచి వస్తూ ఉంటే ఇంట్లో ఏడుస్తూ వస్తున్నది. ఏమమ్మా అంటే ఏదైనా అయిందని పోతే 1 మార్క్ తగ్గింది డాడీ అన్నది. అరే 1 మార్క్ ఇంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు ఈ జనరేషన్ అని చెప్పి అప్పుడు డిసైడ్ చేశాను. నా డాటర్ని, సన్ని ఇద్దరిని కూడా స్పోర్ట్స్లో జాయిన్ చేశాను. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో ముఖ్యంగా నా కూతురు టెన్నిస్ కానీ, నా కొడుకు క్రికెట్ కానీ. బికాజ్ ఒక గేమ్ అనేది విన్నింగ్, లూజింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ అంటే అది తప్పదు. ఎందుకంటే ప్రతిదీ మనం గెలవలేము, ప్రతిదీ మనం ఓడిపోం. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ రావాలంటే ఈ జనరేషన్కి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఎంతో అవసరం. అది ఎవరు చెప్తే జనాలకు వెళ్తుంది, ఎవరు దాన్ని ప్రజెంట్ చేస్తే జనాలు మ్యాక్సిమం పీపుల్ రీచ్ అవుద్ది అని అంటే సార్ చరణ్ గారు అది మీ వల్లే జరిగింది. ఖచ్చితంగా సార్ మీ ఎఫర్ట్, మీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ జనరేషన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సార్. వీఆర్ వెరీ ప్రౌడ్. ముఖ్యంగా ఈ సినిమా మాకు మా రవణ, నవీన్ అన్న ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా అరే ఇరగదీసేసింది అనే మోడ్లోనే చెప్పారు. సో అది ఈరోజు మాకు సతీష్ గారు మాకు ఇవ్వటం, తప్పకుండా ఈ నైజాంలో మన ఆఫీస్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి రావటం నిజంగా ఒక అదృష్టం అండి. తప్పకుండా ప్రతి ఫ్యామిలీస్ కలెక్షన్స్ చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు ఒక్కరిగా ఇద్దరుగా రావట్లేదు, 5, 10 సంఖ్యలో వస్తున్నారు. అందువల్ల మనకు ఆ రిజల్ట్ కనపడుతుంది సార్. ఈ సినిమా
చాలా పెద్ద రన్ ఉంటుంది సార్. ప్రతి ప్రేక్షకుడు ఈ సమాముఖంగా ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ప్రేక్షకుడు, ఆశీర్వదించిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలండి, కృతజ్ఞతుడిని. ఇక మీదట కూడా చూడని వాళ్ళు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక 4 గోళ్ల మధ్య ఒక టీవీలోనో లేకపోతే హోమ్ థియేటర్లో చూస్తే వచ్చేది కాదండి. ఈ ఎమోషన్ అనేది ఇది పబ్లిక్ కమ్యూనిటీ వాచింగే కరెక్టు. అందులో మ్యూజిక్ సూపర్ సూపర్ సార్. సార్ ఈ మధ్యకాలంలో ఎంతో గ్యాప్ వచ్చినా బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ గారి చేత అద్భుతంగా చేయించుకున్నారు. అది మీకే సాధ్యమైంది. ఖచ్చితంగా ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ముఖ్యంగా ఆర్ఆర్ అయితే ఎక్స్ట్రాడినరీ సార్. నెక్స్ట్ జగత్ బాబు గారు, మీరు కూడా ఎక్స్ట్రాడినరీ సార్. అసలు మీ సీన్ నుంచే మా హీరో చూపించే ఎమోషన్ ఒక ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్. అదే సీను ఇంటర్వెల్ ముందు చాలా చాలా బాగా వచ్చింది సార్. ముఖ్యంగా మాకు ఈ 4 డేస్లో కూడా రామ్ చరణ్ గారి కెరియర్లో హయ్యెస్ట్ రికార్డు దిశగా పోతా ఉంది సినిమా. ఇంకా ఎన్నో రికార్డులు దాటి ఇంకా ముందుకెళ్ళి చాలా పెద్ద నెంబర్కి చేరుతుందని ఆశిస్తూ ఈ సినిమాని ఆదరించిన అభిమానులకి, చిరంజీవి గారి అభిమానులకి, రామ్ చరణ్ గారి అభిమానులకి, మా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గారికి, అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ మా రామ్ చరణ్ గారికి అండ్ మా అప్పుల సూరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్, అండ్ మా బుచ్చిబాబు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ గురించి, రామ్ చరణ్ గారి డెడికేషన్ గురించి, అండ్ మా రామ్ చరణ్ గారు పెద్దిగా లీనమైపోయినటువంటి విధానానికి తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోతూ ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ సో 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 హ్యాపీ ఫర్ యూ. అండ్ మీరు లీనమైపోయినటువంటి విధానం చూస్తే అసలు అది రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది అనే విధంగా మీరు కనిపించారు. అండ్ కంగ్రాచ్యులేషన్స్, మెనీ మోర్ టు గో. సో మరికొద్దిసేపట్లో రామ్ చరణ్ గారి మాటలు వినబోతున్నాం, మన పెద్ది గారి మాటలు వినబోతున్నాం. సో ఇంత అద్భుతమైన సినిమాని, ఐఫీస్ లాంటి సినిమాని మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్, వృద్ధి సినిమాస్ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సతీష్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సో పెద్ది అన్న పెద్ద సినిమాని మనకు అందించి ప్రపంచవ్యాప్తంగా మనందరం సెలబ్రేట్ చేసుకునేటువంటి సినిమాని మనకిచ్చినటువంటి సతీష్ గారు ఇస్ హియర్. మొదటగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ అందరికీ, మూవీ గోయర్స్కి థ్యాంక్ యూ. మీరు ఎంత ఆదరించారంటే నేను చెప్పలేకపోతున్నా. ఫ్యామిలీస్ కానీ, పిల్లలు కానీ, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి కూడా ఇవాళ మండే అందరూ ఎదురు చూశారు మండే ఎలా ఉంటుంది అనేది. మండే కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి కలెక్షన్స్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్. హిందీలో కూడా నిన్న పికప్ అయిందని చెప్తున్నారు. నిన్న అరౌండ్ 5.5 or 6 చెప్తున్నారు. సో హిందీలో కూడా ఇది బాగా అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను మాట్లాడేది ఇంకా టైం ఉందండి, మాట్లాడతా. చరణ్ గారు ఒంటి చేత్తో లాక్కెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం తెలుగు ప్రేక్షకులు ముందు తీసుకెళ్తున్నారు. మీ కష్టాన్ని, మీరు పడిన కష్టం ఈ సినిమా సక్సెస్ రూపంలో నా మొదటి సినిమా అవటం నేను చాలా గర్వం ఫీల్ అవుతున్నా. ఈ పెద్ది అనే సినిమా నేను తీయటం నాకు మాటల్లో చెప్పలేను, చాలా గర్వంగా ఉంది. అంటే ఇలాంటి సినిమాలు తీయటం అంత ఈజీగా సార్. సో ఇలాంటి సినిమా, ఇలాంటి ఘన విజయం సాధించడం అనేది ఇట్స్ ఏ మెమరబుల్ మూమెంట్ అండి. జగత్ బాబు గారు, మీరే ఈ సినిమాని అక్కడి నుంచి క్యారీ చేసేటట్టు చేశారు మీ యాక్షన్తో. థ్యాంక్ యూ అండి. బుచ్చిబాబు రోజు పొద్దున్న సాయం దాకా తిరుగుతూనే ఉన్నాడు గుళ్ళు చుట్టూతా, దత్తాత్రేయుడు స్వామి అని. నీకు మంచి విజయం అందించారు ఆయన. నువ్వు ఈ సినిమా చేయటం అనేది, ఇలాంటి కథ ఎన్నుకుని సినిమా చేయటం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ బుచ్చిబాబు.
అలాగే మా మైత్రి వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు ఈ సినిమాని ముందుకి. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ భుజాన్ని వేసుకుని ఈ సినిమాని ముందు తీసుకెళ్లారు. ఎగ్జిబిటర్లు బాగున్నారు, మళ్ళీ థియేటర్లు కళకళలాడుతున్నాయి. మళ్ళీ సంక్రాంతి వచ్చిందని అడుగుతున్నారు. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది, అన్ని థియేటర్లో కళకళలాడుతా అందరూ హ్యాపీగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ ఇలా ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని నా కోరిక. థ్యాంక్ యూ. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. కంగ్రాచులేషన్స్, మొదటి సినిమానే అద్భుతమైన బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకున్నందుకు. అండ్ మరొకసారి మైత్రి మూవీ మేకర్స్ అన్న పేరు బ్యానర్ మీద పడితే అది మ్యాసివ్ బ్లాక్ బస్టర్గా నిలవాల్సిందే అని ప్రూవ్ చేసినటువంటి మా రవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తున్నటువంటి రవి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన జర్నలిస్టులందరికీ నమస్కారం అండి. అలాగే మా రామ్ చరణ్ గారు, మా జగత్ బాబు గారు, బుచ్చిబాబు గారు, సతీష్ గారు, శశి, అందరి పేరు పేరు నమస్కారం అండి. సో నిన్న ఫస్ట్ టైం సినిమా అయిపోయినాకండి, నిన్న సెకండ్ టైం హీరో గారితో మేము ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళామండి. వెళ్తే అదే ఆ సినిమాని ఫస్ట్ టైం ఎంత హెవీగా ఫీల్ అయ్యాము, సేమ్ అదే రిపీట్ అయింది. ఎంతో ఇంకా నచ్చినట్టు అనిపించింది. సినిమా అయిపోయిన హీరో గారు లేచి బయలుదేరి వెళ్తుంటే మా రామ్ చరణ్ గారు, అరే ఈయనేంటి చలాకీగా నడిచేస్తున్నారండి, ఈయన కాలు బాగాలేదు కదా, ఈయన కాలు అంత ఇన్వాల్వ్ అయిపోయామండి. అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, అరే ఈయన బాగాలేదు ఏంటి ఇంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంత ఇంపాక్ట్ ఇచ్చిందండి సినిమా. అసలుకి ఎక్స్ట్రాడినరీ సార్, మీ పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. ఈ సినిమా ఇందాక హీరో గారితో ఏదో మాట్లాడుతుంటే అంటున్నారు, చిన్న రేజరైజ్ ఇది చాలా సున్నితమైన ఇది అని. కాదు సార్, యాక్చువల్గా ఏంటంటే నిజంగా కథపరంగా అంతేనండి. కాకపోతే మీ చేసిన పర్ఫార్మెన్స్కి దీనికి ఏంటంటే అసలు అంత థిన్ ఎడ్జ్ ఉందా అని ఎవరు ఆలోచించినట్టు అయిపోయిందండి. ఎందుకంటే దాన్ని అంత సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళిపోయారు సార్. ఎక్స్ట్రాడినరీ సార్. ఈ సినిమాని మీరు మా సతీష్ గారు చెప్పినట్టు ఒంటి చేత్తో మూసుకెళ్ళారు సార్, ఒంటి కాలుతో తీసుకెళ్ళిపోయారు సార్. ఎక్స్ట్రాడినరీ అండి. అలాగే మా జగత్ బాబు గారు, ఆయనతో మేము ఎన్ని సినిమాలు చేసాం. శ్రీమంతుడు మా ఫస్ట్ సినిమా నుంచి. సార్, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. ఎక్స్ట్రాడినరీ. ఎన్నో మంచి గొప్ప సినిమాలు చేశారు కానీ ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. కథకి యూ టర్న్ మీ దగ్గర నుంచి బిగిన్ అయింది, అక్కడి నుంచి ఎమోషన్ ఆగలేదు సార్, ఎత్తుకుని వెళ్ళిపోయారు ఆయన. మీరు ఇదేదో రిలే గేమ్ లాగా ఆ బ్యాటన్ ఆయనకు అందించినట్టు అయింది. ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అలాగే మా బుచ్చి, ఆ బేసిక్ ఐడియానే ఎక్స్ట్రాడినరీ అండి. జనాలకి ఎప్పటి నుంచో రెగ్యులర్గా విలన్ని అది ఇది ఒక 100 మందిని కొట్టి ఇవన్నీ చూసి ఉన్నారు. ఒక్కసారి ఎడారిలో ఓయాసిస్ లాగా మంచి రిలీఫ్ వచ్చిందండి. ఇది కదా ఒక కొత్త కథ, ఇది కొత్తదనం కోరుకునే వాళ్ళకి, ఎమోషనల్ బాగా ఇష్టపడే వాళ్ళకి, ఫ్యామిలీ అంతా ఒక క్లీన్ సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికీ సింగిల్ పాయింట్ స్టాప్ అండి మా పెద్ద సినిమా. ఎక్స్ట్రాడినరీ సినిమా. ఇవాళ మండే కూడా ఎంతో బాగుంది. అంటే ఇందాక కిలార్ గారు చెప్పినట్టు మండే అందరూ వెయిట్ చేసి ఇది నేను ఇందాకే కనుక్కున్నానండి. నూన్ షో ఒక దగ్గర 26 లక్షలు ఉంది, మ్యాట్నీకి వచ్చేవాడు 34 ఉంది. అలా ఫస్ట్ షో చూస్తే ఫుల్స్ ఉన్నాయి అన్నారు. అలాగే సినిమా ఎక్స్ట్రాడినరీగా పట్టుకుంది. ఇంకా చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం, ఇలా సంక్రాంతి సినిమా లాగా ఇక పట్టుకుంటే వదలదండి. మీకు తెలుసు కదా, మెగా హీరోల సినిమాలు పట్టుకుంటే వదులుతాయా? అస్సలు వదలవు. ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగే కరెక్ట్గా స్కూల్స్ బిగిన్ అయ్యే టైం అండి. స్కూల్స్ బిగిన్ అవుతున్నాయి అనగానే నిజంగా పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి, ఈ సినిమాని మీరు మీ స్కూల్ ఫీజు లేకపోతే డ్రెస్సులు కొనే వీటిల్లో కూడా ఇది కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి సార్. చాలా ఇన్స్పిరేటివ్. ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేటివ్నెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. దీంతో వాళ్ళకి ఏ టాలెంట్ ఉన్నా, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నా అటు సైడు చదువుకోవాలన్న దానికి ఒక ఇన్స్పిరేషను అన్నిటికి కలిపి ఉంటుంది సార్. ఎక్స్ట్రాడినరీగా మీరైతే ఒక్కసారి మీ పిల్లలకి సినిమా చూపించి, హాస్టల్కి వెళ్ళే పిల్లలకి లేకపోతే స్కూల్స్కి వెళ్ళే పిల్లలందరికీ సినిమా చూపించి పంపిండండి. అలాగే ఇంకోటి, ఇంకా కలెక్షన్స్ పరంగా చూస్తారని నేను అందరితో కనుక్కుంటే అందరు చెప్పేది ఏంటంటే క్యూములేటివ్గా రావాల్సిన నెంబర్ అలాగే వచ్చిందండి. కానీ కొన్ని సెంటర్లో ఎలా ఉందంటే విచిత్రంగా
ఏ సెంటర్లో బ్రహ్మాండంగా చేసి 2 ఏబీలు బాగా చేసి దాంట్లో ఎక్స్ట్రాడినరీ ఏ సెంటర్లు చేసినాయి కొన్ని టెరిటరీల్లో. కొన్ని టెరిటరీలు చూస్తే బీసీ సెంటర్లు ఎక్స్ట్రాడినరీ చేసినాయి. దాన్ని చూస్తే దీన్ని బట్టి ఒకటే అర్థమైంది, మళ్ళీ ఆ రెస్పెక్టివ్ టెరిటరీస్లో క్యూములేటివ్గా రావాల్సిన నెంబర్ కన్నా ఎక్కువ అదైతే స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిందండి. దీన్ని బట్టి ఏమర్థమైందండి, దీనికి ఏబీసీ లేదురా ఆల్ ఏబీసీ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్న సినిమా అని అర్థమైంది. ఇంకా ఈ సినిమా నాకు తెలిసి మా శశి అన్నట్టు చాలా లాంగ్ రన్ ఉంటుందండి. ఈ జూన్ నెలాఖరు దాకా 4-5 వారాలు హ్యాపీగా అన్ని థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. ఇంకా ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ నేను మొన్న చెప్పినట్టు ఈ మీట్ తర్వాత నెక్స్ట్ మీట్కి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఇంకో నెక్స్ట్ మీట్ మా వాళ్ళు పెట్టే టైంకి అందరూ హ్యాపీగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం, ఇంకా ఓవర్ఫ్లోలు వస్తున్నాయి. ఈ మాట డెఫినెట్గా వింటానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమాని ఈ రేంజ్ వరకు తీసుకెళ్ళిన మరొక్కసారి మా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్తో మా హీరో గారు రామ్ చరణ్ గారికి, సార్ నవ్వుతాం నా భవిష్యత్, మీకు ఈ సినిమా ఎన్ని సినిమాలకు రెఫరెన్స్గా ఉంటుందో చూడండి. ఇంకా నేను మొన్నే అంటున్నాను హీరో గారితో, సార్ ఇక ట్రాన్స్ఫర్మేషన్లు ఎమోషన్లు ఇలాంటివి ఉన్నాయంటే ఫస్ట్ అందరూ మీ దగ్గరికి వచ్చి ఇక నుంచి సార్ బాడీ ఎంత పెంచండి అంత పెంచండి, ఇంకా మీకు మామూలు రిక్వెస్ట్లు ఉండవు సార్ అని అంటున్నాను. అలాగే టాప్ పర్ఫార్మెన్స్లు మా హీరో గారికి 1-10 అంత 10 మంది అందరూ ఒప్పుకున్న మాట. జగత్ బాబు గారికి మరి ఇంకొకసారి చెప్తున్నాను సార్, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎరగతీసే సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎస్, ఆయన చూడ్డానికి చాలా కుదురుగా వినయంగా కనిపిస్తారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పలకరిస్తే మాత్రం ఉప్పెనని క్రియేట్ చేస్తారు. సో మా పెద్ది పెహల్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మా డైరెక్టర్ బుచ్బాబు సానా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ. ఎక్కడికి రావాలా? అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఇంత ఘన విజయం చేయించినందుకు, ఇంకా చేస్తున్నందుకు అందరికీ, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఒక మంచి కథని చెప్పడానికి నేను చరణ్ సారు ఇద్దరం మీ ముందుకు వచ్చామండి. అంటే ఇది రెగ్యులర్ ఒక కమర్షియల్ ఫిలిం కాదండి, ఇది ఒక 5 పాటలు 5 ఫైట్లు ఉండే సినిమా కాదండి. చరణ్ సార్కి చెప్పినప్పుడు కూడా తెలిసింది, అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది, ఒక పెద్దిగాడి జర్నీ. అంటే 2017-18లో అనుకుంటా మోడీ గారు ఖేలో ఇండియా అని పెట్టారు. అంటే మట్టిలో ఆటగాళ్ళని వెతుకుదాం, అంటే ఇంటింటికి వెళ్ళి ఓటకు అడుక్కుంటాం కదా, అలాగే ఇంటింటికి వెళ్ళి ఆట కూడా అడుక్కుందాం, ఆటగాళ్ళని తీసుకొచ్చి దేశానికి పరిచయం చేద్దామని పెట్టారు. దాన్ని ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకున్నాను నేను ఖేలో ఇండియాని ఈ ఫిలింకి. మేము చరణ్ సార్ కూడా మేము మాట్లాడుకున్నాం. అందుకే బొమ్మన్ గారు అంటారు ఏంటంటే, ఏంటి ఈడు తెస్తాడు విలేజర్స్ని చూసి ఒక నెగిటివ్ మైండ్ సెట్స్తో ట్రావెల్ మొదలవుతుంది బొమ్మన్ గారి ట్రావెల్. ఈడు తెస్తాడా ఈ విలేజర్స్ తెచ్చేది ఇండియాకి మెడల్స్ అనుకుంటాడు, కానీ ఆయన మైండ్ సెట్ మారి ఈ విలేజర్స్ మెడల్స్ తేగలరని ప్రూవ్ చేసేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఒక 150 కేజీలు 200 కేజీలు మూటలు అలవోకగా మోసేసే ఒక మనిషి ఇక్కడ ఉండిపోయాడు కాబట్టి కూలోడయ్యాడు. అదే నేషనల్కి వెళ్ళి ఉంటే ఒక హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడని నేను నమ్మానండి. అది మాది ఉప్పాడు కొత్తపల్లి కాబట్టి సముద్రం పక్కనే, రోజు సముద్రం పక్కన ఉంటే ఒక ఫిషర్మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దన్నమని సముద్రంలో దూకేసేవాడు బోట్లోంచి. నేను ఆ ఒడ్డు నుండి చూసే ఉండేవాడిని కాలేజీకి వెళ్తున్నప్పుడు. అరే ఈడు నేషనల్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే మెడల్ తెస్తావాడు కదా అని ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని చెప్పాలనుకున్నా. అందుకే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి. అందుకే హీరో మూట మోసి గిరేస్తే అది కుస్తీ బాంగిడి పొట్టని, వాటర్ మోస్తే ఇంకొకటని, ఇలా ప్రతి ఆటలోని అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఉందని చెప్పాలనుకుని చాలా ప్రయత్నం చేసామన్నమాట అండి ఈ కథ. అంటే అలవోకగా ఏదో నార్మల్గా చెప్పేయచ్చండి, కమర్షియల్ ఫిల్మ్ చేసేయచ్చు. కానీ ఒక స్పోర్ట్స్ జోనర్లో అంటే ఇంకా చాలా విషయాలు, అంటే ఒక మనిషికి ఒక వ్యవస్థకి గుర్తింపు ఎంత ఇంపార్టెంటో చెప్పాలనుకున్నామండి ఈ కథలో. అంటే ఎవరైనా సరే ఒక కుర్రోడు ఏడుస్తూ ఉన్నాడంటే, అప్పుడే పుట్టినాడు క్యారమని ఏడ్చాడంటే, నేను పుట్టానురా నన్ను గుర్తించండి రా అని ఏడుస్తూ ఉంటాడు ఆ సౌండ్. అంటే అలాంటి గుర్తింపు కోసం ఒక మనిషి ఎంత స్ట్రగుల్ చేస్తాడు తన ఊరు కోసం, తన ఊరు గుర్తింపు కోసం. అలాంటి ఒక మంచి మాట చెప్పాలనుకున్నమాట అండి. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో అంటే నాకు తెలుసు రంపచోడవరం అలాంటి ఏరియాల్లోనే నేను 100% లవ్ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు సుకుమార్ గారితో రంగస్థలం షూటింగ్కి వెళ్ళినప్పుడు
ఎన్నో అంటే విలేజర్స్కి ఒక మనిషి మనకలాంటి ఒకడు ఉన్నాడని కూడా తెలియదండి. అలాంటి విలేజెస్ ఇండియాకి కనెక్షన్ లేని ఎన్నో విలేజెస్ ఉన్నాయండి. వాళ్ళని చూస్తే మనం షాక్ అవుతాం. అంటే ఇప్పుడు వరకు వచ్చి తిను ఎప్పుడు సిటీలోకి రాలేదా, మనకి ఇలాంటి డ్రెస్ ఉంటుందని తెలీదా, మనకు సెల్ ఫోన్ ఉంటుందని తెలీదా అని మనం ఆశ్చర్యపోతాం. అలాంటి మనుషులకి ఇండియాకి ఒక కనెక్షన్ ఉండాలా, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా, వాళ్ళందరినీ కూడా మన ఇండియన్స్ అనుకోవాలని మన భుజమే చేస్తే ఇది మన బ్రదరేనా అనుకుంటాడు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ అలాంటి ఇండియాలో అలాంటి గ్రామాలు ఎన్నో, నేను అన్నట్టు ఒక 20,000 గ్రామాలు 18,000 గ్రామాలు ఉన్నాయని నేను చదివాను. అలాంటి వాళ్ళందరికీ ఒక కనెక్షన్ కావాలా, వాళ్ళందరినీ ఇండియాలో కలపాలని ఒక మంచి మాట చెప్పాలని ప్రయత్నం చేసాం మాట అండి సినిమాలోనే. ఇలాంటి ప్రయత్నానికి రామ్ చరణ్ గారు ముందు నిలబడి తీసుకెళ్లారు. చరణ్ సార్, మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఆషామాషి కథ కాదు, అది నేను ఎలా నమ్మానో మీరు అలా నమ్మారు. దానికి రిజల్ట్ నిన్న ఈ 4 days నుంచి వస్తున్న అప్లాజ్ అండి. నా మొబైల్కి, నా సోషల్ మీడియా అకౌంట్స్కి మెసేజ్లు ఎలా వస్తున్నాయంటే 1 line రాసి వదిలేస్తలేదండి. చాలా మంచి సినిమా తీశారు, చాలా మంచి సినిమా. దాంట్లో ఫస్ట్ లైన్లో పెట్టేది రామ్ చరణ్ గారినండి. చాలా అంటే ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదని చరణ్ సార్ని పొగుడుతూ ఉంటే చాలా హ్యాపీ ఉంది. దాంతోపాటు మంచి కథ తీసావు, మంచి కథ చెప్పావు, నన్ను పొగుడుతుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. జగపతి బాబు గారు, ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే అప్పలసూరి క్యారెక్టరు, మీకు అప్పలసూరి క్యారెక్టర్ ఇలా డ్రైవ్ అవుతూ ఉంటుంది కథలోని, కానీ ఆ కాగడ వెలిగించింది అప్పలసూరి గారండి. పెద్దికి ఆ క్యారెక్టర్ని, ఆ వెలుగు కాగడ ఇచ్చింది అప్పలసూరే. జగపతి బాబు గారు లేకపోతే ఈ క్యారెక్టర్ నేను ఊహించుకోలేను. లాస్ట్లో కూడా అందుకే నేను ఈ స్టేషన్ వచ్చేసిన తర్వాత అప్పల వలస అని పెట్టామాట అండి స్టేషన్ ఇది. అప్పలసూరి క్యారెక్టర్కి జగపతి బాబు గారు అంత ప్రాణం పోసారండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫ్యామిలీ, నేను రీల్స్ గట్రా చూస్తున్నా, చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారండి సినిమాకి. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి చూపిస్తున్నారు. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఫ్యామిలీ. నిన్న నేను దేనికి ఒక అల్లు స్టూడియో ఉంటే దానికి వెళ్ళి చూస్తుంటే అందరూ కూర్చొని స్క్రీన్ మీద ఎలా ఉంటే ఇలా బ్యాక్ తిరిగి చూసే ఆడియన్స్ని, స్క్రీన్ వైపు చూడలేదు. ఎందుకంటే డైలాగ్ వెంట చూస్తుంటే అందరూ కళ్ళంట నీళ్ళు తుడుచుకుంటున్నారండి. అంటే లాస్ట్ 40 minutes నేను ఏదైతే నమ్మానో అది జరిగింది. సేమ్ టైం నేను చరణ్ సార్తో ఐమాక్స్కి వెళ్ళాం, ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు చరణ్ సార్కి అందరూ లెగిసి హాస్పిటల్ సీన్ దగ్గర క్లాప్స్ కొట్టి అందరూ ఇలాగా బెండ్ చేసి చరణ్ సార్ అని నేషనల్ అవార్డు అని అరుస్తున్నారండి. అన్నా నీకు నేషనల్ అవార్డు వస్తుందని అరుస్తున్నారు. ఇంతకన్నా ఇది కదరా కావాల్సింది, నేను వచ్చిన పని అయిపోయింది, సినిమా చేసిన పని అని అనుకున్నా. థ్యాంక్ యూ అండి. సతీష్ గారు, ఈ సినిమా నమ్మినందుకు, మీరు నాకు ఈ సినిమా ఇచ్చినందుకు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటానండి. రవి గారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా థియేటర్స్లో ఉంది, చూడండి. ఫ్యామిలీ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయండి. అమ్మమ్మ గారు ఇంటికి వెళ్తారు కదా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం కదా, అలాగే పెద్దిగాడి ఇంటికి వెళ్ళండి, చూడండి పెద్దిని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరంతా భయపడాల్సిన అక్కర్లేదు, ఈరోజు మీకేం టాస్క్ పెట్టట్లేదు మేము. ఎస్, సో మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, సో వీ హ్యావ్ 2 videos అబౌట్ పెద్ది సెలబ్రేషన్. కెన్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పెహల్వాన్, వి ఆల్ లవ్ యూ సో మచ్. అసలు కడుపు నిండిపోయింది వీడియో అంతా చూస్తుంటే. సో మాకే ఇలా ఉంటే మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి రియాక్షన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రామ్ చరణ్ గారు, కంగ్రాచులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ. సో పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు. స్పెషల్లీ క్లిన్కారా పాప లవ్ యూ అని చెప్పడం అండ్ పెద్ది సో స్పెషల్ ఫర్ యూ, వి ఆల్ నో. సో ఈ రియాక్షన్స్ అంతా చూస్తుంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మా ఇంట్లో జరిగిన వీడియో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా, ఎందుకు అవకాశం దొరకలేదు. అండ్ యాక్చువల్గా ఆల్ ఏజ్ గ్రూప్స్, నిన్న ఫస్ట్ టైం నేను కూడా సినిమా చూశాను. ఓన్లీ డబ్బింగ్ వరకు నేను చూశాను తప్ప జగపతి గారి కంప్లీట్ రోలు, అందరి రోలు, రెహమాన్ గారి మ్యూజిక్ కూడా నేను ఇప్పటివరకు వినలేదు. సో చాలా మంచి రియాక్షన్స్. ఎక్కడ అంటే ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం పని చేసినందుకు ఏ సీన్ క్లిక్ అవుతున్నాయి అవన్నీ నాకు ఫస్ట్ హ్యాండ్ చూడాలనిపించింది. అండ్ నాకు మాటలు సరిపోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కష్టపడిన విధానం స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ ష్యూర్ ఈ సినిమాకి గాను మీకు బోలెడ్ అన్ని అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు అప్పల సూరిగా మనందరం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అదరగొట్టినటువంటి మా జగపతి బాబు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
పెద్ది ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత పెద్ది టీము రిలీజ్ అయిన తర్వాత ఆడాల్సి వచ్చింది, మళ్ళీ పోరాడాల్సి వచ్చింది, మళ్ళీ గెలిచారు. 2 సార్లు గెలవడం అనేది ఇది ఒక్క ఆటే అయి ఉంటుంది బహుశా. 300 కోట్ల 400 కోట్ల ఎంత అయిందో పక్కన పెడితే ఈ సినిమా ఎంత రేజ్ అంటే 300 రూపీస్ టికెట్ కొన్నా డిసైడ్ చేసేస్తాడు. అంటే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంది, వాళ్ళ థింకింగ్లో అంత పవర్ ఉంది. అంత వల్నరబుల్ ఇండస్ట్రీ మంది. అటువంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు అనేవాడు ఒక మెగా పవర్ స్టార్కి ఈ కథ చెప్పటం, ఈ క్యారెక్టర్ కన్విన్స్ చేయటం, ఆయన చరణ్ కన్విన్స్ అవ్వటం, దాన్ని తీయటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావటం, ధైర్యం చేయటం అనేది మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయి ఉంటే తిప్పి కొట్టేవారు జనం, అంత రేజర్ ఎడ్జ్ ఇది. కానీ ఇందాక రవి గారు అందరూ చెప్పినట్టు చరణ్ మోసాడు, భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని మోసాడు. అంటే అన్నీ దాటాలంటే ఎంతో రేంజ్కి వెళ్ళాలి, ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఇంతగా ఇది చేశాడంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఐ వుడ్ సే హీ వాజ్ జస్ట్ నాట్ ఎ మ్యాన్ ఇన్ దిస్ ఫిలిం, హీ వాజ్ అ సూపర్ మ్యాన్, హీ వాజ్ అ హీ మ్యాన్. హీ మ్యాన్ ఎందుకంటున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఫస్ట్ సెకండ్ డేనో ఎవరో మా కజిన్ ఫోన్ చేసి ఏం లేదంట కదా సినిమా అంది. అదే మనిషి ఇవాళ ఫోన్ చేసింది, హీ మ్యాన్ అనే సినిమాకి వెళ్ళింది అల్లు స్టూడియోస్లో. అక్కడ ఇందాక వచ్చిన పోస్టర్లో చరణ్ నుంచున్న షార్ట్స్లో నుంచున్న గద పట్టుకుని నుంచున్న షార్ట్ పక్కన ఫోటోలు దిగుతున్నారు ఆడియన్స్. దట్ మీన్స్ పెద్ది ఈస్ బికమ్ అ కల్ట్. దట్ ఈస్ పెద్ది. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టుడే. అందరూ అన్నారు మండే మార్నింగ్ చూడాలని. ఈ సినిమాకి ఏ డే లేదు, ఈ డే లేదు, ఆ డే లేదు, ఏ డే అయినా ఒక డేనే, పెద్ది డే. ఇప్పుడు ఎందుకంటే బుచ్చిబాబు చేసింది తన్ని కన్విన్స్ చేయటం, నేను అంత అన్ఇమాజినబుల్గా వాళ్ళు ఎవరు గుర్తుపట్టినట్టు చేయటం, వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకోవటం, అది అలా తీసుకెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే సినిమాకంటూ ఒక మైండ్, ఒక హార్ట్, ఒక దమ్ము ఉంది కాబట్టి ఇంత దూరం రాగలుగుతుంది పెద్ది అనే సినిమా. మొత్తం సినిమా దమ్ము మీద ఆడుతుంది, ఆర్టిస్టులు చేసింది, పర్ఫార్మెన్స్ చేసింది, మొత్తం టీం వర్క్ చేసిన విధానం ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చట. అంటే నాకు నిజం చెప్పాలంటే సినిమా చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు చూస్తాను. బట్ ప్రీ రిలీజ్లో నేను చెప్పాను పెద్ది కొట్టింది ప్రతిదీ సిక్సరే అని. ఆ తర్వాత నాది బెస్ట్ అవుతుంది సినిమాలో ఈ కెరియర్లో నా కెరియర్లో అని చెప్పాను. ఎక్కువ మాట్లాడేశాను అని భయపడ్డాను, కానీ నేను తక్కువే మాట్లాడాను. సినిమా కలెక్షన్స్ చెప్తున్నాయి. ఈ సినిమా ఇస్ జస్ట్ ఎ బేబీ. 4 రోజులు అయింది పుట్టి. ఇనిషియల్గా పుట్టగానే కొంచెం పాకుతారు, దేగుతారు, నడుస్తారు, ఇప్పుడు పరిగెడుతుంది, ఆ తర్వాత ఎగురుతుంది. ఎక్కడికో ఎగురుతుంది, చూడండి ఎక్కడికి ఎగురుతుందో మీరు తర్వాత చెప్తారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్, ఈ సందర్భంగా చిరంజీవి గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు చెప్పారు, న్యాచురల్లీ కాంప్లిమెంట్ చేస్తూ, కంగ్రాచులేట్ చేస్తూ. నా బ్రదర్ జగపతి బాబు అన్నారు, సార్ థ్యాంక్ యూ సార్. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఇక సినిమా ఎట్లాగో మాట్లాడుతుంది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు స్టార్టింగ్ విత్ మైత్రి మూవీస్ అంటే రంగస్థలం, శ్రీమంతుడు అనే సినిమా సూపర్ హిట్. నేను ఎప్పుడు ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, నా కెరియర్లో పెద్ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, టాప్ 5లో ఉంటుంది, టాప్ 6 యాక్చువల్లీ. దిస్ కుడ్ బీ మై బెస్ట్ ఇన్ మై కెరియర్ అని నేను చెప్పాను. అలాగే దాంట్లో చేసింది శ్రీమంతుడు, రంగస్థలం, పుష్ప 2, 3 సినిమాలు మైత్రిలో నేను చేశాను. ఇప్పుడు దమ్మున్న ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా అంటే పాపం ఎంత బిక్కుమనుకుంటా ఉంటారో ఈ ట్రోలర్స్ వల్ల, లేకపోతే అపోజిషన్ వల్ల, కిందకి దించేయాలని చూసేవాళ్ళ వల్ల వాళ్ళు ఎంత తపన పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది నాకు అర్థమవుతుంది, ప్రతి ఆర్టిస్ట్ కూడా. సో వీ ఆల్ వెంట్ త్రూ ఆల్ దిస్ ఫేస్ అండ్ నవ్ యూ విల్ సీ ద పీక్ ఆఫ్ పెద్ది. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, డిస్ట్రిబ్యూటర్స్కి, అందరికీ కూడా, ప్రతి ఒక్క బయర్కి. ఊపిరి పీల్చుకుంటారన్నాను, ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మా సెలబ్రిటీస్కి ఈ ప్లాట్ఫామ్ ఒకటే పరిమితం,
ప్రెస్కి, సోషల్ మీడియాకి, గడప గడపకి పెద్ద చేర్చే బాధ్యత మీది. మీరే చూసుకోవాలి, దగ్గరుండి మీరే చూసుకుని దీన్ని పెంచి 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 పోషించి హ్యూజ్ చేయాలనేది నా కోరిక. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నాకు 8 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చాడు బుచ్చి. అసలు దిస్ ఇస్ అన్బిలీవబుల్. మళ్ళీ అది నా ఫేవరెట్ చరణ్తో, మన చరణ్తో. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆనర్. ఇట్స్ టూ థ్రిల్లింగ్ ఫర్ మీ. ఇనిషియలీ చిన్న జర్క్ తింటమే బాగుంది, ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేసే విధానం వేరేగా ఉంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద హోల్ ప్రాసెస్ అండ్ ఐ లవ్ యూ ఆల్. మీరందరూ ఆదరించే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ప్రేక్షకుడికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ పెద్ది చూడండి, మళ్ళీ పుడతామా ఏంటి? మీ అప్పల్సూరి. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ఇప్పుడు మా వృద్ధి సినిమాస్ ద్వారా ఈ సినిమాని మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మైత్రి రవి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే శశి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆనర్ సన్షైన్ ఫౌండర్ అండ్ సిఎండి పాలవలస అప్పలనాయుడు గారిని అండ్ అలానే శివాజీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, సో అండ్ అలానే మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ పెద్దిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మా బుచ్చిబాబు సానా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడే విచ్చేసినటువంటి మా అనంత శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆయన రై అంటూ రాకుండా లేట్ వచ్చారు కాబట్టి ముందు అనంత శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ మాట్లాడేశారు, మీరు ఒక్కరే మిగిలారు. పరాన్న జీవితం గడుపుతూ పైశాచిక ఆనందం పొందుతూ నెగిటివ్ రివ్యూ రాసేవాళ్ళు, వినోదాన్ని ఎలా రాయాలో తెలియక విషయం తెలియక విషం కక్కేవాళ్ళు, వాళ్ళు సృష్టించే భావ దారిద్ర్యపు బాలారిష్టాల్ని దాటుకుని బాక్స్ ఆఫీస్ని బద్దలుగొట్టి విజయ శిఖరం వైపు అడుగులు వేస్తున్న మా పెద్ది బృందాన్ని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. బుచ్చిబాబు గారు పెద్ది పాత్రని చిత్రీకరించి ఇస్తే ఆ శిల్పం ఎలా ఉండాలి అన్న దాన్ని జీర్ణించుకుని తనే రాయిగా, తనే శిల్పిగా, తనే ఉలిగా, తనే ఆ శిల్పంగా తనని తాను చెక్కుకుని మనందరి ముందు నుంచుని ఆ శిల్పానికి తన నటనతో జీవం పోసి పెద్ది విజయంలో ముఖ్య భూమిక పోషించిన మా హీరో రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి మా బృందం తరపున నమస్కరిస్తున్నాను. శరీరం అంత రాయిలా ఉన్నా ఆయన మనసు మాత్రం వెన్న. అందుకే ఉలికిపడి ఊగాల అన్న పాట, మస్సా మస్సా పాట రాసిన వెంటనే ఆ రాతి శరీరంతో నన్ను హత్తుకుని ఆ మెత్తని మనస్సు యొక్క తీయదనాన్ని నాకు చెవి చూపించారు. ఇలాంటి సందర్భం, ఇలాంటి అదృష్టం రేపు పాటలు రాయాలనుకున్న ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది విజయం కొత్త కథల్ని, కత్తి లాంటి కథనాల్ని అందించే ప్రతి దర్శకుడికి స్ఫూర్తినిస్తుంది. అలాగే ఎప్పుడు డ్యూయెట్లు, ఎప్పుడు అయ్యే పాటలు రాసే మాలాంటి వాళ్ళకి కొత్త సన్నివేశాలను అందించి వాటిని కూడా 100 మిలియన్ల పాటలుగా తీర్చిదిద్దచ్చు అన్న ప్రేరణ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు మరింత విజయవంతమై మాలాంటి సాంకేతిక నిపుణులకి, నటులకి ఇంకా స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, పెద్ది పెహల్వాన్గా తన ట్రాన్స్ఫర్మేషన్తో, తన డెడికేషన్తో, తన యాక్టింగ్తో తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటున్నటువంటి మా చిరుత, మా రామరాజు, మా సిటీ బాబు, మా పెద్ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ రామ్ చరణ్ గారు అండ్ శివ. ఓకే, సో రామ్ చరణ్ గారు మాట్లాడే ముందు ఆయనను ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆయన ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి, సార్ మీరు రిజ్లింగ్ చేసేటప్పుడు అలా మీసం మెల్లేశారు కదా, ఒక్కసారి అలా చేస్తే
ప్లీజ్ ఒక్కసారి ఫ్యాన్స్ కోసం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాకు, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పుడే చెప్తున్నాను బుచ్చికి ఇది ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియట్లేదు. ఎస్పెషలీ నిన్న సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని. సినిమా చూసిన తర్వాత నాకు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అక్కడ వచ్చిన వీడియో మిత్రులకి, అక్కడ సోషల్ మీడియాలో ఉన్న మిత్రులకి, టీవీలో చూస్తున్న అందరికీ, ఎస్పెషలీ మా అభిమానులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పడానికి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నచ్చుతూ ఒక పని చేయడానికి, నచ్చుతూ ఒక పని చేస్తూ, నాకు ఇష్టపడి ఒక పని చేస్తూ, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ, ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమని పొందడం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఎవరో నన్ను ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పు. నేను స్వతహాగా నేను అనుకుని, నేను చేసి, నేను బుచ్చి అనే ఒక డైరెక్టర్ను తన కథని నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ, శిరస్సు వచ్చి థ్యాంక్ యూ చెప్తున్నాను ఆడియన్స్కి. ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ గుడ్ ఫిలిం పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా, కామ్ అయిన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రమరామలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సీన్కి ఏదైనా చప్పట్లు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చప్పట్లు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలుగ చేసినందుకు మా టీం అందరికీ, బుచ్చిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో నంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హగ్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఎట్టైనా పోవచ్చు, బట్ ఆడియన్స్ రియాక్షన్ చూస్తామంటే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తామంటే, మనస్ఫూర్తిగా ఎవడైనా ఏదైనా పని చేస్తే, కష్టపడి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పని చేస్తే, అది రేజర్ ఎడ్జ్ కాదు, అది పక్క కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా కాదు, ఏదే కాదు, ఏదైనా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అలాంటి హిట్ మాకు ఇచ్చి నిరూపించినందుకు మా ఎఫర్ట్ అందరికీ. సో అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి చిన్న కుర్రోడికి, చిన్న పిల్లలకి, వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళతో పాటు వెళ్ళిన అమ్మమ్మలకి, తాతయ్యలకి, కొత్త ఆడియన్స్ని చూస్తున్నాం మేము థియేటర్లో. వాళ్ళందరికీ ఇది బయటకు వచ్చి చూడాలనిపించే అలాగా కలిగించినందుకు మా సినిమా, వాళ్ళందరికీ కూడా నేను చాలా హెవీ హార్ట్తో థ్యాంక్ యూ చెప్తున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి సినిమాకి జగపతి గారు చెప్పినట్టు ఇక్కడ బిగ్గెస్ట్ సపోర్ట్ అనేది వేలాది మందికి, కోట్లాది మందికి చేర్చేది మన మీడియా మిత్రులే. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరికైతే చాలా నచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి గారిని చూశాను ఫస్ట్ టైం, ఆయన పూర్తి రోల్ని ఫుల్ లెంత్లో చూశాను. అసలు ఇన్స్పైరింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఆర్టిస్ట్గా నేను చూసి నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన ఇన్స్పైరింగ్ రోల్ చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ, శివరాజ్ కుమార్ గారి అదర్ యాక్టర్స్ అండ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో మేము ఎంతో కష్టపడి, అదే ఇష్టపడి సినిమా చేసామండి. సీన్స్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మా అందరికి బిక్కుమట్టు ఉంది. బట్ ఆబ్వియస్లీ అది వేరే స్థాయికి మా పర్ఫార్మెన్స్ కానీ మా ఎఫర్ట్స్ని తీసుకెళ్ళిన రెహమాన్ గారికి,
సార్ ఎక్కడున్నా సార్ రొంబ నన్రీ సార్ రొంబ థ్యాంక్ యూ, మీకు చాలా 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 రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మా సతీష్ గారికి ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సబ్జెక్టు, ఇంత పెద్ద భారీ బడ్జెట్ తీసుకొని మాకు ఏ రోజు కూడా ఒక్క నొప్పి కూడా లేకపోతే ఆయన కష్టం కూడా తెలియకుండా మాకు సరదాగా హ్యాపీగా 185 డేస్ షూటింగ్ చేస్తే 185నా 285 ఎన్ని రోజులు షూటింగ్ చేసాం? 185 డేస్ షూటింగ్లో ఆల్మోస్ట్ 165 డేస్ మా వెంటే ఉన్న మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, చాలా మీ సాంగ్స్ నాకు ప్లేలిస్ట్లో లైఫ్ లాంగ్ ఉంటాయి. ఎప్పుడైనా నాకు బాధగా ఉన్నప్పుడు నాకు అంత ఇన్స్పైరింగ్ లిరిక్స్ మీరు రాసినందుకు థ్యాంక్ యూ. అలాగే బాలాజీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆర్టిస్ట్ అండ్ అందరూ దీన్ని ఇంత నమ్మి ఇంత సిన్సియర్గా మనందరం పనిచేసినందుకు. పెద్ద అనే సినిమాకి సిన్సియారిటీ అవసరం. ఇంత సిన్సియర్గా వాళ్ళు కూడా నచ్చి సినిమా థియేటర్ రావాలంటే మేము కూడా అంత సిన్సియర్గా చేయాల్సి వచ్చింది. సో వాటిలన్నిటికీ నేను మనస్ఫూర్తిగా ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయ్. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి బుచ్చిబాబు గారు అండ్ మీరు కలిసి ఆ బైసెప్స్ ఏదో మాకు లైవ్లో చూపిస్తే బాగుంటుందని. సార్ ఒక్క స్టిల్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి వచ్చి అందరూ కూడా బొకే అందించి రామ్ చరణ్ గారికి అభినందనలు తెలియజేస్తారు. సో అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ఆల్ అవర్ జర్నలిస్ట్. Thank you so much. Today our PROs are Vamshi Shekhar, event by Shreyas Media, Bharat's #1 movie events and promotional company. Thank you.